హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11. మార్కెట్స్లో వీక్ ట్రెండ్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము. అంతర్జాతీయ మార్కెట్స్తో పోల్చుకున్నట్టయితే మన మార్కెట్స్, ఎస్పెషల్లీ ఏషియన్ మార్కెట్స్లో అండర్ పర్ఫార్మింగ్ ఇండియన్ మార్కెట్స్ అని చెప్పుకోవాలి. యాజ్ ఆఫ్ నో 352 పాయింట్స్ డౌన్తో 25,798 పాయింట్స్ దగ్గర సెన్సెక్స్ ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 121 పాయింట్స్ డౌన్తో 7,952 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బ్రెగ్జిట్ రోజున మనం చూసాం 7,927 లెవెల్. ఆ లెవెల్కి ఒక 30 పాయింట్స్ దూరంలో మాత్రమే ప్రస్తుతం నిఫ్టీ కొనసాగుతుంది. ట్రంప్ విజయం అండ్ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఆ రోజున 8,002 లెవెల్స్ వరకు నిఫ్టీ రావడం చూసాం. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయింది. 8,000 మార్క్ అనేది ఒక సెంటిమెంట్ మార్క్గా మనం ఇంతకాలం భావిస్తూ వచ్చాం. అలాంటి మార్క్ని కూడా బ్రేక్ చేసి 8,000 పాయింట్ల దిగువన ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. జూన్ 24 తర్వాత మళ్ళీ ఇప్పుడే ఆ స్థాయిని నిఫ్టీ బ్రేక్ చేస్తుంది. హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్స్లో కనిపిస్తుంది. ఒక్కసారిగా ప్యానిక్ బటన్ ప్రెస్ చేసినట్టు అనుకోవాలి మనం. ఎందుకంటే డిమానిటైజేషన్ ప్రకటన వెలువడి ఆల్మోస్ట్ ఒక 2 వారాలు అవుతుంది, 13 రోజులు ఈ రోజుతో. అప్పటి నుంచి సెన్సెక్స్ ఆల్మోస్ట్ 1,500 పాయింట్లు, నిఫ్టీ 500 పాయింట్ల దాకా నష్టపోయింది. ఎందుకంటే ఒక్కసారిగా లిక్విడిటీ క్రంచ్ మార్కెట్స్లోకి వచ్చేసింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనుకోవాలి, లేకుంటే కన్జంప్షన్ లెడ్ అనుకోవాలి, బ్యాంక్స్ అనుకోవాలి, ఫైనాన్షియల్ స్పేస్లో ఉన్నవి, హోమ్ ఫైనాన్స్ సెక్టార్లో ఉన్నవి, జనరల్ ఫైనాన్స్లో ఉన్నవి, అక్రాస్ ది ప్యాక్ అన్ని రంగాల షేర్స్, అన్ని రంగాల కంపెనీస్ ఈ లిక్విడేషన్ స్క్వీజ్ వల్ల బాగా హ్యామర్ అయ్యాయి. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇంకా ఏ స్థాయిలో ఉంటుందా అన్నది ఇప్పుడే ఎవరు ఊహించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇండెక్స్ ఏమో అప్పుడే 7,600 గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఒక దశలో 8,400, 8,500 పాయింట్ల తర్వాత ఈసారి ఈ సంవత్సరంలోనే నిఫ్టీ ఫ్రెష్ హైజ్ని టచ్ చేయొచ్చు అన్న ఒక భావనలో ఉన్నది కాస్త 7,600 పాయింట్ల గురించి అప్పుడే మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఆల్మోస్ట్ ఒక 1,400 పాయింట్స్ దాకా నిఫ్టీలో క్రాక్ రావడం మనం చూస్తున్నాము. అంతటి ప్యానిక్ మోడ్లోకి వచ్చింది. ఇవాళ ఒక ఐటీ ప్యాక్ మీద అక్రాస్ ది ప్యాక్ అన్ని రంగాల షేర్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ మనం రావడం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ భారతీ ఇన్ఫ్రాటెల్, హెచ్సిఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఇలా ఐటీ ప్యాక్ మాత్రమే ప్రస్తుతం మార్కెట్స్ని కొద్ది గొప్ప నిలబెడుతోంది. సెల్లింగ్ ప్రెషర్ ఉన్న కౌంటర్స్లో మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ 9% డౌన్తో 161 దగ్గర కొనసాగుతుంది. ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కో, టాటా స్టీల్ లాంటి కౌంటర్స్ అని కూడా 5% మేర నష్టాల్లో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఇక ఏ గ్రూప్ కౌంటర్స్లో ఎలాంటి సెల్లింగ్ ప్రెషర్ కొనసాగుతుందో కూడా మనం తెలుసుకుని ఫండమెంటల్ వ్యూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐబీ రియల్ ఎస్టేట్ ఆల్మోస్ట్ ఒక 8% డౌన్తో 60 దగ్గర కొనసాగుతుంది. ఫిన్లెక్స్ ఇండస్ట్రీస్, మణప్పురం ఫినాన్స్, బేర్ క్రాప్, పేజ్ ఇండస్ట్రీస్, యూనిటెక్, నాట్కో ఫార్మా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ వస్తుంది. ఇన్ని రోజుల నుంచి మార్కెట్ ఈ స్టీప్ కరెక్షన్ వచ్చినప్పటికీ నాటక ఫార్మాలో పెద్దగా మనకు వీక్నెస్ చూడలేదు. అలా నాటక ఫార్మా ఇవాళ 6% దాకా క్రాకే 600 బిలో యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతూ వస్తుంది. బజాజ్ ఫినాన్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్, డిఎల్ఎఫ్ లాంటి కౌంటర్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ 6 to 8% దాకా వీక్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ మార్కెట్స్ ప్యానిక్లో ఉంది, మనం కూడా ప్యానిక్లో ఉన్నాం. ఈ టైంలో స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా వద్దా? 7,600 పాయింట్లకి నిఫ్టీ పడిపోతుందా లేదా? ఇది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. చాలా స్టాక్స్ ఇప్పటికే కొనుగోలు చేశాము. ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చా, ఆర్ మార్కెట్ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యి 1 స్టెప్ ఆర్ 2 స్టెప్స్ పైకి వెళ్ళడం మొదలుపెట్టింది, అప్పుడు తీసుకోవచ్చా? ఈ టైంలో ఏం చేయాలి? ఇది అందరి మైండ్స్లో ఉన్న ప్రశ్న. కొద్దిగా ఫండమెంటల్ ఓవర్వ్యూ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దానితో కొన్ని స్టాక్స్ స్పెసిఫిక్ దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు కార్వి రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ గారు మన స్టూడియోలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అరవింద్ గారు. గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు TV5 స్టూడియోస్ అండి. మార్కెట్స్ సడన్గా మీరు ఫస్ట్ టైం మా స్టూడియోకి వస్తున్నారు. బట్ మీరు వచ్చిన టైం, మీరు వచ్చిన సిచ్యుయేషన్, జనాలంతా ప్యానిక్లో ఉన్నారు, మార్కెట్ అంతా ప్యానిక్ మోడ్లో ఉంది. ఎలాంటి వ్యూ మీరు చూస్తారు మార్కెట్స్ గురించి? మీరు అన్నది నిజమే సాయి గారు. మార్కెట్ అయితే ప్యానిక్ మోడ్లో ఉంది. సో అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నారు. సో ఈ డిమానిటైజేషన్ కానివ్వండి, ట్రంప్ యొక్క విజయం కానివ్వండి, ఇవన్నీ ఇంత మన మార్కెట్స్ని దెబ్బతీసాయని నేను చెప్తాను. కాకపోతే మన దగ్గర ఒక సామెత ఉంది, పెరుగుట తరుగుట కోసమే, తరుగుట పెరుగుట కోసమే. మనము మార్చి నెలలో, ఫిబ్రవరి నెలలో మనం చూసాం, మన నిఫ్టీ 6,900 లెవెల్స్ తగిలింది. అక్కడ నుంచి ఏ విధంగా రీటైల్ అయిందో, బడ్జెట్ యొక్క బూస్ట్తో మనము 8,800, 8,900 కూడా టచ్ అయింది. సో ఆ రకంగా చూసుకుంటే ఈ డిమానిటైజేషన్ కానివ్వండి, ట్రంప్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇవన్నీ టెంపరీ అనే నా ఉద్దేశము. సో మార్కెట్ గురించి మాట్లాడుకుంటే 7,800 కంటే కిందికి వెళ్తుందని నేనైతే అనుకోను. ఎందుకంటే మన బ్యాంకింగ్ రంగ షేర్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆల్మోస్ట్ బాగానే దెబ్బతిన్నాయి ఈ మధ్యలో, ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత. అది కూడా ఎందుకంటే షార్ట్ టర్మ్లో వాళ్ళ ట్రెజరీ ఇంపాక్ట్ వల్ల ఆ మాత్రం కరెక్షన్ కూడా వచ్చింది. ఎందుకంటే డిపాజిట్స్ వచ్చి పడుతున్నాయి. 4 లక్షల కోట్ల డిపాజిట్స్ ఇంతవరకు బ్యాంక్స్లోకి వచ్చాయి. దాంట్లో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో చాలా వరకు వచ్చాయి. అదేవిధంగా మరియు హెచ్డిఎఫ్సి కానివ్వండి, యాక్సిస్ బ్యాంక్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ మల్టిపుల్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయి. అది నేను కూడా ఒప్పుకుంటాను.
కాకపోతే ఏంటంటే ఆ కరెక్షన్ కూడా ఎందుకు జరిగింది అంటే షార్ట్ టర్మ్లో వాళ్ళకి అసెట్ లయబిలిటీ మేనేజ్మెంట్ అనేది అంటే డిపాజిట్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళకు బ్యాంక్స్కి ప్రాఫిట్ రాదు, వాళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్స్ అనేవి ష్రింక్ అవుతాయి. సో అందుకని మనం చూసాం రీసెంట్గా యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇలాంటి ఒక 3-4 బ్యాంక్స్ ఈ పార్టీకి డిపాజిట్ రేట్స్ కరెక్ట్ చేసుకున్నాయి. అది ఎందుకు అంటే వాళ్ళ డిపాజిట్స్ వచ్చినంత మాత్రాన వాళ్ళకి ప్రాఫిట్స్ రావు, వాళ్ళు మళ్ళీ అది లెండ్ చేయగలగాలి. సో ఆ డిపార్ట్మెంట్ అంతా ట్రెజరీ డిపార్ట్మెంట్. సో ఇప్పుడు హ్యూజ్ ప్రెజర్ ఉందండి ట్రెజరీ మార్కెట్, వాళ్ళ ట్రెజరీ యొక్క సెగ్మెంట్ పైన. సో ఇదంతా కొంచెం స్టెబిలైజ్ అయిన తర్వాత నేనేమంటానంటే ఒక 1.5 month, సో గవర్నమెంట్ 50 రోజుల టైం ఇచ్చింది. ఆ 50 రోజుల టైం వరకు అందరూ వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉంటారు. మార్కెట్ కూడా మీరు చూస్తున్నారు ఫస్ట్ కరెక్షన్ అయింది, అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత 8,000 లెవెల్స్ టచ్ అయ్యి కొద్దిగా పైకి వచ్చి అక్కడ ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు 8,000 బ్రేక్ అయింది. సో ఈ బ్రేక్ కూడా నేను టెంపరీ అనే చెప్తాను, కొంచెం ఈ వెయిట్ అండ్ వాచ్ మోడ్ జనాలు దానిలోంచి పైకి రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మీరు చూస్తే FIIs సెల్ చేస్తున్నారు కానీ మన DIIs దాన్ని కంపెన్సేట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే మన మార్కెట్స్ పైన మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో చాలా పాజిటివ్గా ఉన్నారు, చాలా పాజిటివ్గా ఉంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో మొత్తం వరల్డ్లో ఏదైనా ఎకానమీ పెరుగుతూ ఉంది అంటే అది ఇండియన్ ఎకానమీ. ఇప్పుడు మనము ఈ టెంపరీ ఎఫెక్ట్స్ అనే చెప్తాను. సో కొంచెం వెయిట్ అండ్ వాచ్లో ఉన్నారు అందరూ అండ్ పానిక్ మోడ్లో ఉన్నారు. నాకు తెలిసి కరెక్షన్ అవుతుంది. బట్ ఈ టైంలో అంటే పానిక్ నో డౌట్ అవుతూనే ఉన్నారు. బట్ ఈ టైంలో యావరేజింగ్ చేసుకోవడం అనేది చాలామంది మధ్యలో ముందు ఆలోచన, ఈ టైంలో యావరేజ్ చేసుకోవచ్చు అని చెప్పి. బట్ వీ డోంట్ నో, అంతే ఇంతకుముందు మనం 7,800 కొంతమంది మీలాంటి వాళ్ళు లెవెల్స్ అనుకుంటున్నారు. ఇంకా కాస్త పెసిమిస్టిక్ మోడ్లో ఉన్న వాళ్ళేమో 7,600 అని మాట్లాడుతున్నారు. జెఫ్రీస్ లాంటి రీసెర్చ్ రిపోర్ట్స్ ఏమో 7,500 గురించి కూడా అప్పుడే మాట్లాడుకుంటూ వస్తున్న పరిస్థితి. ఎందుకంటే పడిపోతున్నప్పుడు అందరూ ప్యానిక్ అయిపోయి ఇంకొక 100 పాయింట్ 200 పాయింట్లు ఇంకా కిందకే చెప్తారు. అదే పెరుగుతున్నప్పుడు మనము 8,000 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు 8,500 ఆర్డ్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు మనం 10,000 గురించి మాట్లాడుతున్నాం. ఒక 500 పాయింట్స్ పడగానే 1,500 పాయింట్స్ వెనక్కి వెళ్ళిపోతున్నాం. అంటే అంత ఏదర్ టూ ఆప్టిమిస్టిక్గా ఉంటున్నాం ఆర్ టూ పెసిమిస్టిక్గా ఉంటున్నాం. అంటే ఒక రియలిస్టిక్ మోడ్లో ఉన్నప్పుడు ఈ టైంలో యావరేజింగ్ అనేది కరెక్ట్ స్ట్రాటజీ అవుతుందా ఆర్ ఇంకొద్ది కాలం వెయిట్ చేయొచ్చు అంటారు? ఫండమెంటల్గా మీరు అన్నట్టు ఆ సెల్లింగ్ ప్రెజర్ కానివ్వండి, పానిక్ మోడ్లో హ్యూమన్ సైకాలజీ చాలా మ్యాటర్ అవుతుందండి. సెల్ చేస్తున్నారు కాబట్టి సెల్ వస్తూ ఉంటారు అందరూ, అది ఇంకొంచెం ప్రెజర్ అవుతుంది. అదేవిధంగా ఈ వారంలో మనకి ఫ్యూచర్స్ ఎక్స్పైరీ ఉంది, అది కూడా ఒక కారణం. మనకి ఈరోజు నిఫ్టీ 8,000 బ్రేక్ అవ్వడానికి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 2,250 పాయింట్స్ హిట్ తీసుకుంది ఈరోజు. సో నేను ఫండమెంటల్గా ఏం చెప్తాను అంటే యావరేజింగ్ అనేది ఇట్స్ ఎ గ్రేట్ టూల్. మనం 100లో ఎంటర్ అయ్యామా, 120లో ఎంటర్ అయ్యామా, ఇవన్నీ చూసుకున్నా కూడా మార్కెట్స్ కింది కరెక్ట్ అవుతున్నప్పుడు కూడా ఆ రీబౌండ్ అనేది అది కంపల్సరీ అండి. అది మన హ్యూమన్ నేచర్లో ఉంది, హ్యూమన్ బిహేవియర్లో ఉంది. ఏది పడ్డా కూడా అది పైకి వచ్చేస్తుంది. సో నేనేమంటా అంటే ఫండమెంటల్గా వ్యూ అడిగితే మాత్రం అన్నింటికీ నేను యావరేజ్ చేసుకోమనే చెప్తాను. సో మార్కెట్ ఇంకా కొద్దిగా కరెక్షన్ ఉంది, ఆ కరెక్షన్ కూడా కొద్దిగా వెయిట్ చేయగలిగిన వాళ్ళు వెయిట్ చేయొచ్చు. కొంచెం రిస్క్ అప్డేట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోమనే చెప్తాను, యావరేజ్ చేసుకోమనే నేను చెప్తానండి. ఓకే, ఈ టైంలో స్పెసిఫిక్గా కొన్ని స్టాక్స్ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కొన్ని స్టాక్స్ మీరు మాట్లాడదాం అనుకుంటున్నారు ఈ షో, ఈ వేదిక ద్వారా. ఏ స్టాక్స్ను ఏ సెక్టార్ మీరు ఈ టైంలో పిక్ చేస్తున్నారు? అండ్ ఈ డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఆ స్టాక్స్ మీద కానీ ఆ సెక్టార్స్ మీద కానీ ఉంటుందా? అంటే ఎందుకు ఆ సెక్టార్స్ని మీరు పిక్ చేసుకుంటున్నారు? క్యాపిటల్ గూడ్స్ అనుకోవచ్చు, ఆర్ ఆటో యాన్సిలరీ ప్యాక్ అనుకోవచ్చు. ఈ సెక్టార్ మీరు ఎందుకు పిక్ చేస్తున్నారు ఈ టైంలో? ఓకే, మన ఇండియన్ మార్కెట్ కంటెక్స్లో చూసుకుంటే ఆటో మార్కెట్స్ కానీ క్యాపిటల్ గూడ్స్ కానీ చాలా అండర్ వాల్యూడ్ అండి. ఇప్పుడు స్టాటిస్టిక్స్కి వెళ్ళినా కూడా మన ఇండియాలో ఆల్మోస్ట్ ఫర్ ఎవ్రీ 1,000 పీపుల్ ఒక 10 కార్స్ మాత్రం ఉన్నాయి. అదే మీరు చైనా లాంటి ఒక ఎకానమీకి తీసుకుంటే మన ముందున్న ఎకానమీ అదే, మన ఛాలెంజ్ అదే. వాళ్ళు ఆల్మోస్ట్ 66 కార్స్ పర్ ఎవ్రీ 1,000 పీపుల్ ఉన్నాయండి. సో వాళ్ళకి ఆ విధంగా చూసుకుంటే మనకి ఇంకా అప్సైడ్ చాలా ఉన్నట్టు. సో మన ఇండియన్ మార్కెట్స్లో ఆటో యాన్సిలరీ కానివ్వండి, క్యాపిటల్ గూడ్స్ కానివ్వండి, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మార్కెట్ పెనిట్రేషన్ అవ్వలేదు. అందుకని PE లెవెల్స్ కూడా మన PE మల్టిపుల్లో మాట్లాడతాం అనమాట. యాజ్ ఎ ఫండమెంటల్ అనలిస్ట్ మేము PE మల్టిపుల్ లెవెల్లో మాట్లాడతాం. అవి కూడా చాలా అండర్ వాల్యూడ్. PE అంటే ఏంటంటే ప్రైస్ ఫర్ EPS. సో ₹1 ప్రాఫిట్కి నేను ఎంత పే చేయగలుగుతాను? ₹1 ప్రాఫిట్ అండ్ ఫ్యూచర్ ప్రాఫిట్స్, మనకి భవిష్యత్తులో వచ్చే ఆ కంపెనీ జనరేట్ చేసే ప్రాఫిట్స్ అన్నిటికీ నేను ఎంత పే చేయగలుగుతాను? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ SKF ఇండియా అని ఒకటి ఉంది, అది 32.7 మల్టిపుల్లో ట్రేడ్ అవుతుంది PE. అంటే నేను ₹1 EPSకి, ఆ కంపెనీ జనరేట్ చేసే ₹1 EPSకి అండ్ ఫ్యూచర్లో చేసే మొత్తం భవిష్యత్తులో ఆ కంపెనీ చేసే ప్రాఫిట్స్ అన్నింటికి నేను ₹32 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అది నిజంగా చెప్పుకుంటే ఆ ఫ్యూచర్ అనేది పర్పెచువల్, అంటే అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆ లెక్కలు చూసుకుంటే మనము అది చాలా అండర్ వాల్యూడ్. సో అందుకని ఈ సెగ్మెంట్స్, ఈ సెక్టర్స్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.
అండ్ ఆ వాల్యుయేషన్స్ దగ్గరికి కూడా వెళ్ళినప్పుడు కూడా మనకి చాలా స్కోప్ కనబడుతుంది. నేను ఆల్రెడీ చెప్పినప్పుడు ఆటో ఇండస్ట్రీ అని అంటే ఆటో యాన్సిలరీ కింద వస్తుంది. మళ్ళీ దాంట్లో అప్లికేషన్స్, కార్స్లో వాడే ఏసీ సెట్స్ కానివ్వండి, స్టీరియో సెట్స్ కానివ్వండి, ఇవన్నిటికీ మార్కెట్ ఇట్స్ హోల్సేల్ మార్కెట్ లాగా మనం చూస్తాం. సో ఈ ప్యాకేజ్ అంతా చూసుకున్నా కూడా చాలా పాజిటివ్గా కనబడుతుంది. అండ్ ఈ టెంపరీగా డిమానిటైజేషన్ గురించి కూడా ఇది ఒక టెంపరీ హిట్ అనే నేను చెప్తానండి. సో మనకి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా మంచి వ్యూస్ ఉన్నాయి ఇండియన్ మార్కెట్స్ గురించి. వాళ్ళు నెగిటివ్ స్టెప్ అయితే ఏది తీసుకోరు. అండ్ ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది చాలా టెంపరీ. ఒక 3 నెలల్లో మన నెక్స్ట్ బడ్జెట్ వచ్చేంత వరకు ఈ విధంగా లిక్విడిటీ క్రంచ్ మనకి మార్కెట్లో కొనసాగుతుంది. ఎందుకంటే లిక్విడేషన్ ఆ లిమిటేషన్స్, బ్యాంక్స్ పెట్టిన లిమిటేషన్స్ కానివ్వండి, మన ఆర్బీఐ పెట్టిన లిమిటేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకి ఒక విధమైన కన్స్టెంట్స్ అనే చెప్పాలి షార్ట్ టర్మ్లో. కానీ ఈ ప్రొసీజర్ మొత్తాన్ని ఆర్బీఐ కానివ్వండి, మన ఫైనాన్స్ మినిస్ట్రీ కానివ్వండి చాలా క్లోజ్గా వాచ్ చేస్తుంది డే బై డే. సో మార్నింగ్ వచ్చేసి మన శక్తికాంత్ దాస్ గారు, మన ఎక్స్టర్నల్ ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ కానివ్వండి, ఆయన డైలీ మార్నింగ్ ఒక మీటింగ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్బీఐ వాళ్ళు వచ్చేసి కవరేజ్ చేసుకుంటారు. వాళ్ళు ఏంటి సిచ్యువేషన్ అని బ్యాంక్స్ గురించి, ఆ లిక్విడిటీ అనేది కొద్దిగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా చూసుకుంటే ఒక 2 monthsలో మన గవర్నమెంట్ చెప్పిన విధంగా మన December 30th వరకు అన్నీ నార్మల్ అయిపోతాయి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి మార్చ్లో ఎప్పుడైతే బడ్జెట్ మనకి ఒక 1 month ముందుకి పుష్ చేయాలని చూస్తున్నారు మన గవర్నమెంట్, బడ్జెట్ని పుష్ చేయాలని చూస్తుంది. అండ్ దాని తర్వాత మీరు ఒక ఫ్రెష్ స్టార్ట్ అనుకోవచ్చండి. ఆ ఫ్రెష్ స్టార్ట్ నా వ్యూలో అయితే చాలా అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ మీరు అన్నారు మోటార్కి సంబంధించి, ఆ ఆటో ప్యాక్ గురించి, ఆటోమొబైల్ ప్యాక్ గురించి. అవును సార్, చాలా స్ట్రెంత్ ఉన్న కంపెనీస్ టాటా మోటార్స్ అనుకోవచ్చు. టాటా మోటార్స్ ఆల్మోస్ట్ హై లెవెల్ నుంచి ఆల్మోస్ట్ 30% దాకా కరెక్ట్ అయింది. దానికి సైరస్ మిస్త్రీ ఎఫెక్ట్ ఆ గ్రూప్లో ఉన్న కొన్ని ఇబ్బందులు కూడా దానికి పుష్ చేసాయి. దే హ్యావ్ యాడెడ్ సమ్ ఫ్యూయల్ టు ఫైర్. దాని తర్వాత ఐషర్ మోటార్స్ తీసుకోవచ్చు. అది కూడా ఆల్మోస్ట్ 26,000 ఆడ్ లెవెల్స్ నుంచి మనకి ఈ ఎఫెక్ట్ రోజు 19,000 ఆడ్ లెవెల్స్కి వచ్చినప్పటికి బట్ స్టిల్ 20,000 21,000 దగ్గర ట్రేడ్ అవుతూ వస్తుంది. అంటే అంత స్ట్రాంగ్ అనుకున్న కౌంటర్స్లో కూడా అంత వీక్ అవుతున్న టైంలో దట్టు కన్జంప్షన్ లెడ్ థీమ్స్ అనుకుంటున్నాం ఇవన్నీ కూడా, ఆటోమొబైల్ ప్యాక్ కూడా. ఈ టైంలో మీరు అనుకున్నట్టు ఈ స్టాక్స్ పిక్ చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ స్టార్ట్ అవుతుంది? మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? అంటే మన దగ్గర బుల్ మార్కెట్స్ అని, బేర్ మార్కెట్స్ అని 2 ఉంటాయండి. బుల్ మార్కెట్స్లో అందరూ పాజిటివ్గా ఉంటారు స్టాక్స్ గురించి. సో అప్పుడు ఈ మల్టిపుల్ నేను ఏదైతే చెప్పానో ఆ మల్టిపుల్స్ కొంచెం ఎక్కువ ట్రేడ్ అవుతుంటాయి, హైయర్ మల్టిపుల్స్లో ట్రేడ్ అవుతూ ఉంటాయి. ఆ బుల్ మార్కెట్స్ విధంగా మనం ఆల్మోస్ట్ 30s 40s టాటా మోటార్స్ కానివ్వండి, ఈషర్ మోటార్స్ కానివ్వండి, వాళ్ళ సేల్స్ చూస్తే మీరు చాలా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఈషర్ మోటార్స్ రాయల్ ఎన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళు 100% నెట్ ప్రాఫిట్ గ్రోత్ ఇచ్చినా కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది మార్కెట్. అది బుల్ మార్కెట్ యొక్క స్ట్రెంత్ అని చెప్తాను నేను. అదే బేర్ మార్కెట్స్ దగ్గరికి వచ్చారనుకోండి, సో అన్నీ కన్సిస్టెంట్గా ఫ్లాట్గా వెళ్తూ ఉంటాయి. సో ఆ విధంగా వెళ్ళినప్పుడు కొంచెం కరెక్షన్ మాత్రం జరుగుతూ ఉంటుంది. సో ఈ టెంపరీ ఎఫెక్ట్ వల్ల ఆ మాత్రం కూడా కిందికి వచ్చాయని నేను చెప్తాను. మళ్ళీ మీరు మార్కెట్లో చూడొచ్చు, ఆ 20,000 బిలో లెవెల్స్ ఏదైతే వచ్చిందో ఈషర్ మార్కెట్స్, మళ్ళీ అది రీగెయిన్ అయింది. అది ఎందుకంటే జస్ట్ వాళ్ళ ఈపీఎస్లో ఉన్న స్ట్రెంత్ ప్రకారము వాళ్ళ సేల్స్ కానివ్వండి, వాళ్ళ ఇన్కమ్ స్టేట్మెంట్ చూస్తే సేల్స్ యొక్క స్ట్రెంత్ కానివ్వండి, మార్జిన్ స్ట్రెంత్ కానివ్వండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అందుకని ఆ లెవెల్ సస్టైన్ అవుతాయి. నేను ఈ సెక్టర్ మీద ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నానంటే ఇవి డైరెక్ట్గా మన కన్జ్యూమర్ యొక్క స్పెండింగ్ పైన డిపెండ్ అయి ఉంటాయండి, విచ్ ఈస్ టెక్నికల్లీ లింక్ టు ఆర్ జీడిపి గ్రోత్ అనుకోండి అండ్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనుకోండి. మన ఇండియన్ వ్యూలో మన డిస్పోజబుల్ ఇన్కమ్ అందరికీ ఆల్మోస్ట్ పెరుగుతూ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ ఆల్మోస్ట్ 2017 ఒక ఎస్టిమేట్ ప్రకారము ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఎంప్లాయీ విల్ గెట్ ఒక 10% హైక్ ఆఫ్ శాలరీస్ ఉంటుందనేసి ఒక సర్వే రీసెంట్గా రిలీజ్ చేశారు. సో ఆ 10% అనేది మార్కెట్లోకి వచ్చినప్పుడు లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ డిమానిటైజేషన్ ఏదైతే ఉందో అది టెంపరీ ఎఫెక్ట్ కాబట్టి, సో అది మళ్ళీ రీకూప్ అవుతుంది కాబట్టి దానికి మీరు అడిషనల్గా ఇంక్రిమెంటల్గా 10% యాడ్ చేసుకున్నా కూడా ఒక అద్భుతమైన అవకాశం అనే నేను చెప్తాను. ఫైన్. ఇంకా స్టాక్ స్పెసిఫిక్స్లోకి వెళ్తే ఒకటేమో టిమ్కెన్, మెనన్ బేరింగ్స్, ఎస్కేఎఫ్ లాంటి స్టాక్స్ గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ స్టాక్స్లో ఉన్న ఈ కంపెనీస్లో ఉన్న ఎక్స్క్లూజివిటీ ఏంటి? ఎందుకు ఈ స్టాక్స్ మనం పిక్ చేసుకోవచ్చు? ఓకే, ఈ 3 కంపెనీ మీరు ఏదైతే చెప్పారో ఎస్కేఎఫ్ ఇండియా కానివ్వండి, టిమ్కెన్ ఇండియా కానివ్వండి, మెనన్ బేరింగ్స్ అనేది ఒక చిన్న కంపెనీ అండి, 400 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. అండ్ అదేవిధంగా టిమ్కెన్ వచ్చేసి ఆల్మోస్ట్ 6,700 కోట్ల మార్కెట్ క్యాప్. ఎస్కేఎఫ్ ఇండియా వచ్చేసి 3,000 కోట్ల ఆల్మోస్ట్ చిల్లరగా ఉంది మార్కెట్ క్యాప్. ఇవన్నీ ఒక నీష్ మార్కెట్ని సర్వ్ చేస్తున్నాయండి. ఎలా అంటే ఇవి బేరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్, మనము చెర్రలని ఏదైతే అంటామో తెలుగులో ఆ మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. సో దాని స్ట్రెంత్ ఎక్కడ ఉంటుందంటే, ఒక బేరింగ్ యొక్క స్ట్రెంత్ ఎక్కడ ఉంటుందంటే దాని మెయిన్ డ్యూటీ వచ్చేసి ఫ్రిక్షన్ని
తగ్గించడం, ఒక ఆటోమొబైల్ కానివ్వండి, మన బైక్స్లో కానివ్వండి, సైకిల్స్లో కానివ్వండి, కార్స్లో కానివ్వండి, ఆ టైర్లో ఉంటుంది వాటి అప్లికేషన్ అంతా. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్లో కూడా మళ్ళీ ఆ గేర్స్ ఏదైతే ఉన్నాయో ఒక గూడ్స్ మూవ్మెంట్ కోసము కొన్ని ఎక్విప్మెంట్ వాడతారండి. దాంట్లో ఈ అప్లికేషన్ చాలా వరకు వెళ్తుంది. ఈ ఆల్మోస్ట్ ఈ బేరింగ్స్ అనేది 64% ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉంటుంది అప్లికేషన్, వీటిని వాడతారు. అలాగే మిగతా 35% అనేది ఆటోమొబైల్ సెక్టర్లో వాడతారు. సో ఆల్మోస్ట్ మనం చెప్పుకోవచ్చు ఇండియన్ మార్కెట్స్లో ఆటో సేల్స్ కానివ్వండి, ఇండియన్ ఐఐపి గ్రోత్, ఇండస్ట్రియల్ ఇండెక్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఈ గ్రోత్కి ఆల్మోస్ట్ రిలేట్ చేసుకోవచ్చు ఈ కంపెనీస్ యొక్క గ్రోత్. సో మ్యానుఫ్యాక్చరింగ్ వైజ్గా మన కంట్రీ ఆల్మోస్ట్ ఇంకా కొంచెం అండర్ వాల్యూడే. సో మనం ఏం చూసినా కూడా ఆల్మోస్ట్ 60% సర్వీస్ సెక్టర్ నుంచి వస్తుంది. సో విచ్ మీన్స్ దట్ గవర్నమెంట్ హ్యాస్ టు ఫోకస్ ఆన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యాజ్ అండ్ వెన్ ద ఫ్యూచర్ ఈజ్ కమింగ్. మనము మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మన గవర్నమెంట్ కూడా ఫోకస్ చేస్తుంది. సో ఆ విధంగా మన మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ప్రజెంట్లీ ఇట్ ఈస్ ఎట్ 25% ఆఫ్ జీడిపి ఈస్ కమింగ్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అది మనకి 33% చేయాలి అని చెప్పేసి మన గవర్నమెంట్ యొక్క ఆశ ఈ ఫ్యూచర్లో. అది మేక్ ఇన్ ఇండియా కానివ్వండి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ అందులో భాగంగా వచ్చినవే. సో అలాగే ఈ అప్లికేషన్స్, ఇందులో బేరింగ్స్ కూడా మళ్ళీ ఆటోస్లోకి వెళ్తాయి, ఇండస్ట్రీలోకి వెళ్తాయి. ఆఫ్టర్ మార్కెట్ అంటే మనం సేల్స్ జరిగిన తర్వాత ఒక కార్ కానివ్వండి, ఒక బైక్ కానివ్వండి, ఏదైనా సేల్ చేసిన తర్వాత రీప్లేస్మెంట్ డిమాండ్ అంటాం మనం. అవి వాటి యొక్క లైఫ్ టైం అయిపోయిన తర్వాత మార్కెట్లో మనం వాటిని కొని మళ్ళీ వాటిని అందులో ఫిట్ చేసుకుంటాం. దాన్ని రీప్లేస్మెంట్ డిమాండ్ అంటాం మనం. అది కూడా 35%. దాంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే చైనా నుంచి చీప్ ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉన్నాయండి. మీరు రీసెంట్గా కూడా ఒక ఆర్టికల్స్ అయితే తెలుస్తుంది, ఆల్మోస్ట్ 500 కోట్ల విలువైన బేరింగ్స్ నైజీరియాలో ఒక షిప్లో పట్టుకున్నారు. ఫేక్ ప్రోడక్ట్స్ అండి అవన్నీ. అంటే 500 కోట్లు బేరింగ్స్ పట్టుకున్నారంటే అది ఆ ఫేక్ మార్కెట్లోనే అంత 500 ఉందంటే 500 crores ఉందంటే యాక్చువల్ మార్కెట్ ఎంత సైజులో ఉంటుందో చూసుకోండి. సో చాలా వరకు కూడా ఈ కంపెనీస్ ఎలా ఫోకస్ చేస్తాయంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అంటాం. సో మెన్ అండ్ బేరింగ్స్ వచ్చేసి ఈషర్ మోటార్స్ ఉన్నాయి కదా, అందులో కానివ్వండి, టాటా కానివ్వండి, వోల్వో కానివ్వండి, వీటికి డైరెక్ట్గా సప్లై చేస్తారు. ఓకే. సో అప్లికేషన్ మనము వీళ్ళకి స్ట్రైట్ అవే ఆ కస్టమర్ ఉంటాడు. ఈ సెక్టర్ అంతా దాంట్లో మనకి జాన్ డియర్ కానివ్వండి, ట్రాక్టర్స్ ఉన్నాయి కదా, మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్స్. ఈ బేరింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఈ కంపెనీస్, ఈ 3 కంపెనీస్ అండ్ ఒక ఎన్ఆర్బి బేరింగ్స్ అని ఇంకో కంపెనీ ఉందండి, ఎస్కేఎఫ్, ఎన్ఆర్బి, ఫ్యాగ్ బేరింగ్స్ అని ఇంకో కంపెనీ ఉంది, మెనన్ బేరింగ్స్, టిమ్కెన్. ఈ కంపెనీస్ మాత్రమే సప్లయర్స్ యాజ్ ఆఫ్ నౌ. మిగతావన్నీ ఆల్మోస్ట్ చీప్ ఇంపోర్ట్స్ అనే చెప్తాను నేను. సో మనకేంటంటే ప్రోడక్ట్ డ్యూరబిలిటీ తగ్గిపోతుంది. మనం ఇప్పుడు గ్రీన్ టెక్నాలజీ అని, ప్రొడక్టివిటీ అని, ఎఫిషియన్సీని మాట్లాడుకుంటున్న ఈ టైమ్స్లో అందరూ బ్రాండెడ్కి మూవ్ అవుతారు. సో ఆ 35% ఆఫ్టర్ మార్కెట్ సేల్స్ విచ్ ఈజ్ సర్వ్డ్ బై చీప్ ఇంపోర్ట్స్ ఏదైతే ఉందో అదంతా షిఫ్ట్ అవుతుందని నేను అంటాను. సో ఆ 35% మార్కెట్ షేర్ మనం వీళ్ళకి ఇంక్రిమెంటల్గా వేసుకున్న ముందుకు వెళ్తూ భవిష్యత్తులో సో ఈ 35% సేల్స్ అనేవి వీళ్ళ స్ట్రేట్ అవే పెరిగిపోతాయండి. ఓకే. సో అదొక పాయింట్ నేను మాట్లాడతాను. కంపెనీ స్పెసిఫిక్గా వచ్చేసరికి ఇప్పుడు ఎస్కేఎఫ్ ఇండియా అని ఒకటి ఉంది. వాళ్ళు వచ్చేసి ఆల్మోస్ట్ 3800 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఇది చాలా పెద్ద కంపెనీ. స్వీడిష్ గ్రూప్ బ్యాకింగ్ ఉందండి వీళ్ళకి. వీళ్ళ టెక్నాలజీ అంతా స్వీడన్ నుంచి తెచ్చుకుంటారు. దానికి బదులుగా ఒక 2.5% రాయల్టీ పే చేస్తారు. వీళ్ళకి ఏంటంటే టెక్నాలజీ వైజ్గా చాలా అడ్వాన్స్డ్ వీళ్ళందరూ. అండ్ వీళ్ళు రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్ కూడా మనకి విండ్ మిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఆ బేరింగ్స్ అప్లికేషన్ వెళ్తుంది. అండ్ అలాగే రైల్వేస్కి మనకి రైల్వే వ్యాగన్స్ ఉంటాయి కదా, గూడ్స్ ట్రైన్స్కి ఆ వెనకాల వ్యాగన్స్ ఉంటాయి. ఆ టైర్స్లో వీటికి బేరింగ్స్ అప్లికేషన్ వెళ్తుంది. వీళ్ళు ఆల్మోస్ట్ 5% ఆఫ్ వీళ్ళ రెవెన్యూ ఇండియన్ రైల్వేస్ నుంచి వస్తుందండి. అది రీసెంట్గా ఒక 2 quarters బ్యాక్ వరకు, 2 quarterల ముందు వరకు వీళ్ళకి ఏంటంటే ఒక 2 కాంట్రాక్ట్స్ ఉండేవి. కాంట్రాక్ట్స్ టెంపరీ బేసిస్లో ఇండియన్ రైల్వేస్ వీళ్ళకి ఇచ్చారు. అవి సఫిషియెంట్గా సాటిస్ఫాక్టరీగా సబ్మిట్ చేసినందుకు వీళ్ళకు ఇంకొన్ని ప్రాజెక్ట్స్ కూడా రైల్వేస్ నుంచి వచ్చాయి. సో మనం ఇప్పుడు డెడికేటెడ్ ఫ్రీట్ కారిడార్ కానివ్వండి, మన రైల్వేస్ ఆల్మోస్ట్ మన మోదీ గారు మోడర్నైజేషన్లో ఉన్నారు కంప్లీట్గా. సురేష్ ప్రభు గారు మన రైల్వే మినిస్టర్ అయితే ఉన్నారో వీళ్ళందరూ రైల్వేస్ని కంప్లీట్గా మోడర్నైజ్ చేయాలని కంకణం కట్టుకొని ఉన్నారు. ఈ అన్నీ చూసుకున్నా కూడా ఈ 5% ఏదైతే ప్రజెంట్గా వస్తుందో అది నేను ఐ వుడ్ సే 7.5% వరకు వెళ్తుందండి. సో అది కూడా ఇంక్రిమెంటల్ రెవెన్యూ. అది ఎస్కేఎఫ్ గురించి మాట్లాడితే అంటే ఇక్కడ నుంచి 50% ఆఫ్ ఎంత లేదన్నా జంప్ ఉండొచ్చు, జంప్ తప్పకుండా ఉంటుందండి. అండ్ ఇంకొకటి టిమ్కెన్ ఇండియా గురించి మాట్లాడాం మనం. ఇది ఒక యూఎస్ కంపెనీ అండి. ఇంతకుముందు టిస్కో అని టాటా వాళ్ళది ఉండింది, వాళ్ళ జాయింట్ వెంచర్ లాగా వచ్చింది. ఇప్పుడు కంప్లీట్గా టిమ్కెన్ అనే యూఎస్ఏ కంపెనీ కంప్లీట్గా హోల్డ్ చేస్తుంది. ఇది వీళ్ళు బిగ్గెస్ట్ వెండర్స్ అండి ఇండియన్ రైల్వేస్కి. ఆల్మోస్ట్ 25% ఆఫ్ వీళ్ళ రెవెన్యూ మన ఇండియన్ రైల్వేస్ నుంచి వస్తుంది. ఇదే మనకి సేమ్ నేను ఇంతకుముందు చెప్పిన స్టోరీయే, ఫ్రీట్ కారిడార్ కానివ్వండి. అండ్ వాళ్ళ బేరింగ్స్ ఏదైతే ఉన్నాయో టేపర్డ్ రోలర్ బేరింగ్స్ అంటారండి వాటిని. హై స్పీడ్ ట్రైన్స్లో అన్నిటికీ వాటిదే
ఇంకా మిగతా బేరింగ్స్ వాడలేము. ఎందుకంటే నేను చెప్పాను ఎఫిషియన్సీ, డ్యూరబిలిటీ చాలా మ్యాటర్ అవుతుంది. ఆ గ్రీన్ టెక్నాలజీ వాడాలన్నా, ఫ్రిక్షన్ రిడక్షన్ చేయాలన్నా కూడా ఆ టేపర్డ్ రోలర్ బేరింగ్స్ తప్ప వేరే ఆప్షన్ లేదు. సో నేను ఒక విధంగా చెప్పాలంటే మొనోపొలీ అనే చెప్తాను ఆ సెక్టర్లో. సో ఈ 5 కంపెనీస్ ఆలిగోపలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి మనకి ఎకనామిక్స్లో. అలా చూసుకున్నా కూడా ఈ 5 కంపెనీస్ మొత్తం బేరింగ్స్ మార్కెట్ని ఇప్పుడు ఆల్మోస్ట్ $90 బిలియన్ మన మార్కెట్ సైజ్ చూసుకుంటే అవన్నీ 5 కంపెనీలు మాత్రమే సర్వ్ చేస్తూ ఉన్నాయి. అలా చూసుకున్నా కూడా మన ఆటో సేల్స్ పెరిగినప్పుడు, మన రైల్వేస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు వీళ్ళకి కంప్లీట్గా బెనిఫిట్ ఉంటుంది. ఓకే, ఆ యాంగిల్లో చూసుకుంటే మనం స్ట్రైట్ అవే వీళ్ళకి ఆ ఇంక్రిమెంటల్ అడిషన్ అనేది మనం వీళ్ళ రెవెన్యూస్ కానివ్వండి, ప్రాఫిట్స్ కానివ్వండి, ఎబిటా మార్జిన్స్ కానివ్వండి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మేము ఫండమెంటల్ అనలిస్ట్ లాగా చూస్తాము. ఇవన్నీ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ వచ్చేసి ఆల్మోస్ట్ 12%, కొన్ని కంపెనీస్లో అయితే 15% కూడా ఉంటుందండి. ఈ సెక్టర్ని చూసుకుంటే ఇది నిజంగా అవుట్ స్టాండింగ్. సో అవన్నీ ఈ అన్నీ దృష్టిలో పెట్టుకొని చూసుకున్నా కూడా చాలా వరకు అప్సైడ్ ఉంటుందండి ఈ స్టాక్స్లో. ఓకే, అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిలో ఎస్కేఎఫ్, మెనన్ బేరింగ్స్, టిమ్కెన్ తీసుకున్నాము 3 స్టాక్స్ని. ఎస్ సార్. తర్వాత ఇంకొక 2 స్టాక్స్ కూడా మీరు డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఒకటి ఎల్జీ ఎక్విప్మెంట్స్ అండ్ ఈసాబ్ ఇండియా లాంటి. ఈ స్టాక్స్ ఆర్ ఈ స్పెసిఫిక్ ఏ సెక్టార్లో ఉన్నాయి? ఈ స్టాక్స్ మీరు ఎందుకు పిక్ చేస్తున్నారు? సో ఎల్జీ ఎక్విప్మెంట్స్ అనేది బేసికల్గా కంప్రెసర్స్ అండి. మన ఏసీస్లోకి వెళ్తుంది కదా, ఏసీలో కంప్రెసర్ ఉంటుంది. మెయిన్ పార్ట్ ఇన్ఫ్యాక్ట్ ఏసీలో ఒక కంప్రెసరే. వీళ్ళు ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ లీడర్స్ అండి, మార్కెట్ లీడర్స్ మన ఇండియన్ మార్కెట్స్లో చూసుకున్నా కూడా. సో వీళ్ళకి ఇంకొక సెగ్మెంట్ ఉంది ఏటీఎస్ ఎల్జీ అని. మన కార్ సర్వీసింగ్ స్టేషన్స్ ఉంటుంది కదా, దాంట్లో మనకి ఏసీ రిపేర్ సెగ్మెంట్ ఏదైతే మొత్తంగా ఉందో, ఏసీ పైప్స్ కానివ్వండి, వెంట్స్ కానివ్వండి, ఏసీ గ్యాస్ సప్లై కానివ్వండి, కంప్లీట్గా ఈ సెగ్మెంట్ని క్యాటర్ చేస్తుంది. ఇవి ఆన్ సైట్ అనమాట వీళ్ళకి. యాజ్ ఆఫ్ నౌ త్రూ అవుట్ ఇండియా వీళ్ళకి 13 సైట్స్ ఉన్నాయి. సో రీసెంట్గా మొన్న క్వార్టర్లో కూడా వాళ్ళ కంపెనీ కాన్ఫరెన్స్ కాల్లో చెప్పిన ప్రకారం ఇంకొక 2 న్యూ క్లయింట్స్ కూడా యాడ్ అయ్యాయి వీళ్ళకి. సో ఇప్పుడున్న రెవెన్యూస్కి ఆ 2 క్లయింట్స్ నుంచి వచ్చే రెవెన్యూ కూడా యాడ్ అవుతుంది. అలా చూసుకున్నా కూడా కొంచెం ఇంక్రిమెంటల్గా ఉంటుంది. అండ్ ఆ ఏటీఎస్ ఎల్జీ అనేది ఏదైతే ఉందో కంప్లీట్గా ఆటో సెగ్మెంట్ కాబట్టి ఆటో సేల్స్ పెరుగుతున్నా కొద్దీ, మన మార్కెట్ రివైవ్ అవుతున్నా కొద్దీ, మన డిస్పోజబుల్ ఇన్కమ్ పెరుగుతున్నా కొద్దీ, ఆటో మనం ఎక్కువ మోటార్స్ కానీ ఆటోమొబైల్స్ కొంటున్న వేలో ఇది కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఆ ఇంక్రిమెంటల్ రెవెన్యూ అనేది కంప్లీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మనం మార్జిన్స్లో కానివ్వండి, కింద నెట్ ప్రాఫిట్లో కానీ చూసుకోవచ్చు. అండ్ వీళ్ళకి ఏంటంటే మనం ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది ఎలా చూస్తామంటే అండి, ఒకటి సర్వే జరుగుతుంది, ఆర్బీఐ సర్వే, ప్రొఫెషనల్ ఫోర్కాస్టర్స్ సర్వే అని. ఎవ్రీ 3 monthsకి ఒకసారి చేస్తారు వాళ్ళు. ఆ సర్వేలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మార్కెట్లో కెపాసిటీ యూటిలైజేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏ లెవెల్లో ఉన్నాయి, అవి ఎంతవరకు ఈ లాస్ట్ 3 quartersలో కొత్త ఆర్డర్స్ ఏమైనా వచ్చాయా, ఇది ఒక సర్వే లాంటిది. శాంపిల్ సైజ్ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 10,000 కంపెనీస్ చేంజ్ అలా సర్వే తీసుకొని ఇలా క్యాలిక్యులేట్ చేసి మనకి యావరేజ్గా ఒకటి ఇచ్చేస్తారు. ఎవ్రీ 3 monthsకి సర్వే జరుగుతుంది. దాని ప్రకారం చూసుకున్నా కూడా మనకి నెక్స్ట్ ఒక 2 years వరకు చాలా పాజిటివ్గా ఉంది వ్యూ అందరిది. ఐ మీన్ మన ఫండమెంటల్గా చూసుకున్నా కూడా ఆ కెపాసిటీ అడిషన్స్ కానివ్వండి, కంపెనీస్ ఏదైతే పెడుతున్నాయో ఇంతవరకు మనకు పాజిటివ్ మార్కెట్స్ ఉన్నాయి. సో ఈ రెవెన్యూ పెంచుకోవడానికి మన డిస్పోజబుల్ ఇన్కమ్స్ ఇవన్నీ చూసుకొని కంపెనీస్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ పెడుతుంటాయి. మనం క్యాపెక్స్ అని ఇండస్ట్రియల్ క్యాపెక్స్ అని అంటుంటాం. సో ఇవన్నీ చూసుకున్నా కూడా నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు మనకి చాలా పాజిటివ్ వ్యూ ఉంది. మనం దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇట్స్ లైక్ మనం ఇండియన్ ఎకానమీ మొత్తంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అందరూ మ్యానుఫ్యాక్చరర్స్ ఎంత న్యూ కెపాసిటీస్ అడిషన్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రజెంట్గా 25% ఉందండి మన అది 25% ఆఫ్ మన టోటల్ జీడిపి, ఇండియాస్ జీడిపి. సో అది 33% వరకు వెళ్తుందని ఒక అనాలిసిస్. నెక్స్ట్ FY18 వరకు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 18 వరకు. సో అది నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. అందుకని ఈ దానిపైన కూడా చాలా పాజిటివ్ వ్యూ ఉంది నాకు. ఓకే, అండ్ సెకండ్ అనదర్ స్టాక్ ఇస్ ఈసాబ్ ఇండియా గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఈసాబ్ ఇండియా ఏ సెక్టర్లో ఫిట్ అవుతుంది అండ్ ఈ స్టాక్స్ గురించి మీరు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు? సో ఈసాబ్ ఇండియా అండి, బ్రీఫ్గా చెప్పాలంటే వాళ్ళు వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారండి. ఇప్పుడు మనం బేసిక్ వెల్డింగ్ షాప్లో చూసిన ఆ వెల్డింగ్ స్టిక్స్ కానివ్వండి, వాటిని ఎలక్ట్రోడ్స్ అంటారు. అండ్ ఆ వెల్డింగ్ చేసే మిషన్ ఉంటుంది కదా, అవన్నీ సప్లయర్స్ వీళ్ళే. సో వీళ్ళు అండ్ ఇంకొక అడోర్ వెల్డింగ్ అని ఒక కంపెనీ ఉంది, లింకన్ కంపెనీ అని ఒకటి ఉంది. ఈ 3 ఆల్మోస్ట్ మన ఇండియన్ మార్కెట్స్ని డామినేట్ చేస్తున్నాయి. దాంట్లో ఈసాబ్ ఇండియా ఆల్మోస్ట్ 28% మార్కెట్ షేర్ ఉందండి వీటికి మన ఇండియన్ మార్కెట్స్లో. సో టెక్నికల్లీ మనం ఎలా చెప్పొచ్చు అంటే ఎక్కడ ఎవరు వెల్డింగ్ చేసినా 28%, 1/3 ఆఫ్ ఛాన్స్ దట్ ఇట్ విల్ బి ఈసాబ్ ఇండియాకి చెందిన ప్రోడక్ట్స్తోనే చేస్తూ ఉంటాడు. అది మన ఒక అజంప్షన్. సో వీళ్ళది కూడా ఆల్మోస్ట్ మన జీడిపితో లింక్ అయి ఉంటుంది.
ఎలా అంటే మన జీడిపిలో ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్న కొద్దీ ఇంతకుముందు GFCF ఏదైతే చెప్పానో ఆ ఇండస్ట్రియల్ క్యాపెక్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ అప్లికేషన్స్ ఇప్పుడు ఎవరైనా ఒక న్యూ యూనిట్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని కంప్లీట్గా రన్ చేయాలనుకోండి, వీళ్ళు ఆల్మోస్ట్ వెల్డింగ్ కానివ్వండి ఇదంతా జరిగితే కానీ అదంతా మనకి ప్రాసెస్ స్టార్ట్ అవ్వదు, ఆ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అవ్వదు. సో బ్యాక్ ఎండ్లో ఆర్డర్స్ అన్ని వీళ్ళకి వెళ్తాయి. ఇప్పుడు ఏదైనా మనం కొత్తగా థర్మల్ పవర్ యూనిట్ ఏదైనా మన తెలంగాణ గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా ఆంధ్ర గవర్నమెంట్ కానివ్వండి, ఏదైనా ఇచ్చినా కూడా బ్యాక్ ఎండ్లో మనకి ఒక యూనిట్ మొత్తము రెడీ అవ్వాల్సి ఉంటుందండి. ఆ బ్యాక్ ఎండ్ ఆర్డర్స్ అంటే ఇలాంటి చిన్న చిన్న కంపెనీస్కి వెళ్తుంది. అందుకనే మిడ్ క్యాప్ సెక్టర్ అనేది చాలా అండర్ వాల్యూడ్. అందరం మనం టాటా ఈ పై లెవెల్లో చూస్తూ ఉంటాం, కానీ ఆ ఆర్డర్స్ అన్నీ సబ్ కాంట్రాక్ట్ కింద ఈ చిన్న కంపెనీస్కి వెళ్తాయి. సో వీళ్ళు ఆ ఎఫిషియన్సీని చూసుకొని ఆ మార్జిన్స్ని చూసుకొని వీళ్ళందరూ ఆల్మోస్ట్ అద్భుతమైన ప్రాఫిట్స్ చేస్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే బుల్ మార్కెట్స్లో ఈ కంపెనీస్ ఏదైతే మిడ్ క్యాప్ సెక్టర్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఒక 5,000 crores కంపెనీ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ కానివ్వండి, ఇవి అద్భుతంగా పర్ఫామ్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే మనకు స్టోరీ అంతా అయిపోయాక ఇవన్నీ కనబడతాయి బ్యాక్ ఎండ్లో. సో నేనేమంటానంటే బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఈ స్టాక్స్ చీప్గా కనబడుతున్నాయి అన్నప్పుడు వాటి ఫండమెంటల్స్ చూడండి. ఫండమెంటల్స్ చూస్తే మనకు ఒక అద్భుతమైన ఐడియా వస్తుంది. చూసుకొని వాటి డెట్ ఎంత ఉంది, ఆల్మోస్ట్ మినిమం డెట్ ఉండాలి వాళ్ళకి. తక్కువ డెట్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. వాళ్ళ కంపెనీ మేనేజ్మెంట్ ఫోకస్ ఏంటి, వాళ్ళ క్లయింట్స్ ఏంటి, వాళ్ళ క్లయింట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, సో వాళ్ళ క్లయింట్స్ యొక్క సేల్స్ ఏంటి, వాళ్ళ సేల్స్ ఉంటేనే కంపెనీస్ మనకి ఆర్డర్స్ ఇస్తాయి. సో వీళ్ళ ఆర్డర్ బుక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ వీళ్ళ ఈ కంపెనీస్ 5 కంపెనీస్ నేను ఏదైతే చెప్పానో నెక్స్ట్ 2 సంవత్సరాల వరకు వీళ్ళకు ఆర్డర్ బుక్ కూడా చాలా బాగుంది. ఆర్డర్ బుక్ వీళ్ళ ఎగ్జిక్యూషన్ కెపాసిటీస్ కూడా కావాలి. ఆర్డర్ బుక్ ఉన్నంత మాత్రమే సరిపోదు కదా, వీళ్ళకి ఎగ్జిక్యూషన్ ఎంతవరకు చేయగలుగుతారు. సో రైట్ నో ఆల్మోస్ట్ ఈ కంపెనీస్ అన్నీ 60% కెపాసిటీ యూటిలైజేషన్ లెవెల్లో వర్క్ అవుతున్నాయి. అంటే ఏంటంటే ఇంకా 40%, ఇప్పుడు నేను 100 products చేయగలిగితే 60 వాడుతున్నాను ఇప్పటికీ. సో ఇంకొక 40 కూడా నా దగ్గర హెడ్ రూమ్ ఉంటుంది. అంటే నేను ఇంకొక 40 ఎక్స్ట్రా డిమాండ్ వచ్చినా కూడా నేను సర్వ్ చేయగలుగుతాను. విచ్ మీన్స్ నెక్స్ట్ 1 year వరకు కూడా నాకు ఏ ప్రాబ్లం లేదు. అలా చూసుకున్నా కూడా ఈ కంపెనీస్ అన్నీ బాగా ఉన్నాయి. అందుకే నేను బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇవన్నీ చీప్గా దొరికినప్పుడు నేను అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. అక్యుములేట్ చేసుకున్నప్పుడు మనకి ఈ ఆర్డర్స్ అనేది మన ఎకానమీ లెవెల్లో ఇవన్నీ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇవన్నీ మీరు మల్టిపుల్స్ చూడొచ్చు టెక్నికల్గా. ఓకే, అంటే ఈ స్టాక్స్ ఇప్పుడు మనం పిక్ చేస్తున్న మీరు ఇన్ సెన్స్ కార్వి పిక్ చేస్తున్న మెయిన్ బేరింగ్స్, LG ఎక్విప్మెంట్స్, SKF ఇండియా, టిమ్కెన్ ఇండియా అండ్ ఈసాబ్ ఇండియా లాంటి స్టాక్స్ని ఎంతకాలం టైం హొరైజన్ దృష్టిలో ఉంచుకుని స్టాక్స్ని తీసుకోవచ్చు? ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఇయర్ లో దగ్గర ప్రస్తుతం ఉన్నాము. మంచి అట్రాక్టివ్ కూడా వాల్యుయేషన్స్ కనిపిస్తున్నాయి మీరు అన్నట్టు. ఒకవేళ ఈ స్టాక్స్ని పిక్ చేసుకుంటే అంటే ఎంత వ్యూ, టైం పర్స్పెక్టివ్ ఎంత ఉండాలి? సో జనరల్గా మన వ్యూ వచ్చేసి ఫండమెంటల్ అనలిస్ట్ లాగా మన వ్యూ వచ్చేసి 9 to 12 months అని చెప్తాం సార్. మనం కూడా రికమెండ్ చేసేప్పుడు ఒక 20% అప్సైడ్ ఉంటే కానీ 15 to 20% అప్సైడ్ ఉంటే కానీ బై అని చెప్పాము. ఎందుకంటే మనము ఇంక్రిమెంటల్గా చూసుకున్నా కూడా బ్యాంక్లో వేసినా కూడా ఆల్మోస్ట్ 7% వస్తుంది. సో మనకి దానిపైన ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకొని ఒక 15% ఉంటే కానీ మనం దాని రిటర్న్ అని చెప్పాము. ఎందుకంటే రియల్ మనీ మనకి తెలుసు కదా, నామినల్లో 15 వచ్చినా కూడా రియల్గా చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటే 10% అవుతుంది. మనకి 8% బ్యాంక్ FD ఇస్తుంది. అందుకని మనం ఒక 15 to 20% అనేది సెలెక్ట్ చేసుకుంటామండి. 20% అబవ్ ఉన్నా కూడా అద్భుతమైన రిటర్న్స్ అవన్నీ మనకి. సో కార్వి వ్యూ ఏంటంటే ఫండమెంటల్గా ఏదైనా కంపెనీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి రీసెర్చ్ ప్రాసెస్ అంతా అయ్యేసరికి బాగానే ఒక 1 month దాకా టైం పడుతుంది. అంతలోపల మనము వాటి పాజిటివ్స్ కానీ అవన్నీ దృష్టిలో తీసుకొని నెక్స్ట్ 9 to 12 monthsకి వ్యూ ఇస్తాము. అండ్ ఎవ్రీ 3 monthsకి కంపెనీ ఎప్పుడైతే క్వార్టర్లీ రిజల్ట్స్తో వస్తుందో మనం వాటి యొక్క ఎర్నింగ్స్, వాళ్ళు అప్పుడు చేసిన ఎర్నింగ్స్ కానివ్వండి, ఫ్యూచర్ ఫోర్కాస్ట్ మనకి చెప్తారు, వాళ్ళ రెవెన్యూ గైడెన్స్ ప్రకారం కానివ్వండి, అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మనము ఆ అప్సైడ్ అనేది అడ్జస్ట్ చేస్తూ వస్తాం మల్టిపుల్కి తగ్గట్టు అలా. సో బేసికల్గా మా వ్యూ వచ్చేసి 9 to 12 months అని చెప్పగలుగుతానండి. ఓకే, ఫైనల్గా మార్కెట్స్ ఇంకా మీరు లోయర్ సైడ్ ఏ మేరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఫండమెంటల్స్గా ఇప్పుడే ఆల్రెడీ కొన్ని స్టాక్స్ని పిక్ చేసుకొని ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ని చేసి ఆల్రెడీ ఇప్పటికీ చేసి ఉంటారు, వాళ్ళది ఆల్మోస్ట్ ఒక 20-30% దాకా హిట్ అయి ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్, బికాస్ ఆఫ్ డబుల్ వ్యామీ ఎఫెక్ట్ వల్ల. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి గైడెన్స్ ఇస్తారు? సార్ నా వ్యూ వచ్చేసి ఫండమెంటల్గా మన ఎకానమీలో ఏ ప్రాబ్లం లేదండి. ఒక చిన్న స్టెప్ తీసుకున్నాము, అది కొద్దిగా టైం పడుతుంది. ఇదేంటంటే మోర్ ఆఫ్ సైకాలజీ. ఇప్పుడు మన జేబులో డబ్బులు లేవనే ఫీల్ అవుతున్నాం కానీ బ్యాంక్లో ఉన్నాయని ఫీల్ అవ్వట్లేదు మనం. సో ఇంతకుముందు 500 రూపీస్తో తిరిగిన వాళ్ళం, ఇప్పుడు 500 ఉన్నా కూడా మనకు అదొక ఫీలింగ్ అనమాట, అంతే. సో ఈ ఫండమెంటల్గా దెర్ ఈజ్ నథింగ్ రాంగ్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అనే రైట్ ట్రాక్. సో ఇదేంటనేది ఒక 3 months అనేది ఒక టెంపరీ ఎఫెక్ట్ అనేది నేను చెప్తాను. అందుకని ఫండమెంటల్గా నన్ను అడిగితే అందరినీ నేను అక్యుములేట్ చేసుకోమనే చెప్తాను. ఐ నో 20% హిట్ తీసుకున్నారు, బట్ ఇట్స్ బెటర్ టైమ్ టు ఇట్స్ ఆల్వేస్ ఎ బెటర్ టైమ్ టు యావరేజ్ ఇట్. మనకి మార్కెట్ కింద ఉన్నప్పుడు చీప్గా దొరుకుతున్నప్పుడు
సో మన వ్యూ ఏంటండి, బై లో సెల్ హై. సో చీప్గా ఉన్నప్పుడు మనం తీసుకుంటాం, ఫ్యూచర్లో కొద్దిగా మన కరెక్షన్ రాగానే మనం ఎగ్జిట్ అయిపోవచ్చండి. సో నేను నా వ్యూ ప్రకారం 7,800 కింద అయితే నాకేం కనబడట్లేదు మార్కెట్. ఫండమెంటల్గా మనము ఇండియన్ ఎకానమీ కెన్ సస్టైన్ దట్ లెవెల్స్. సో అలా చూసుకున్నా కూడా సో ఇట్స్ ఓకే టు బీ ఇన్ ద మార్కెట్, యావరేజ్ చేసుకోమని నా సజెషన్. ఫైన్, దాట్స్ గ్రేట్ అరవింద్ గారు. అది కార్వీ రీసెర్చ్ అనలిస్ట్ అరవింద్ గారు చెప్పిన రికమెండ్ చేస్తున్న ఒక 5 స్టాక్స్, ఫర్ ది మ్యాటర్ కార్వీ రికమెండ్ చేస్తున్న ఆ కార్వీ చాలా స్ట్రాంగ్ వ్యూతో ఉన్న 5 స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మెనన్ బేరింగ్స్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, ఎస్కేఎఫ్ ఇండియా, టిమ్కెన్ అండ్ ఇసాబ్ ఇండియా లాంటి స్టాక్స్ గురించి. అండ్ 7,800 పాయింట్స్ దిగువ నిఫ్టీ వచ్చే అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. అండ్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్లో కూడా ప్రస్తుతం మార్కెట్ ఉంది కాబట్టి ఎవరైనా లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకునేందుకు ఇది ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ప్రస్తుతం మనకు మార్కెట్స్ ఇచ్చింది. అండ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అనేది అరవింద్ గారు. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు ఫర్ స్పేరింగ్ యువర్ టైం. ఇది ప్రస్తుతానికి మార్కెట్స్ at 12 అండ్ మళ్ళీ చిన్న బ్రేక్ తీసుకుని మార్కెట్స్ at 1లో కలుద్దాం. స్టే విత్ us. థ్యాంక్ యూ.